సమస్తమును నెరవేర్చు దేవుడు, నీ ఆలోచనలు స్థిరములు, దాన్ని మీ చిత్తవృత్తి చొప్పున సమస్తమును జరిగించున్న దేవుడు అయినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ పిల్లల హృదయములు మీరు ఎరిగిన దేవుడు. అనేకులు తండ్రి హృదయ ప్రాకారములు పాడైపోయినవిగా, పాపముతో ఉన్నవిగా, దాగోనులు ప్రభువా ఎంతో భయంకర పాపముతో ఉన్న వారిని ప్రభువా మీరు రక్షించువారు, సమకూర్చువారు, దర్శనమిచ్చువారు కనుక తండ్రి మీ సంధికి వస్తున్నాం. ముఖ్యంగా హెచ్కేలు దర్శనం గురించిన వివరణ ప్రభువా మేము చూస్తూ ఉండగా సహాయపడండి. బద్దలేని సందుల్లో నిలుచుటకు తండ్రి యోగ్యుడు హెచ్కేల్ అని చెప్పి తండ్రి మీరు ఆ యొక్క దైవజన్ని ఎలాగూ వాడుకున్నారో చూసే ముందు మేము తండ్రి ఏం నేర్చుకోవాలో ఆయన జీవితంలోంచి మాకు కూడా నేర్పించండి. మా ఉద్దేశములు సంకల్పములు అన్నీ కూడా తీసివేయండి తండ్రి. మీరే సమస్తమై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. కృప ఇవ్వండి. అంతేకాదు ప్రభువా, నీ ప్రజలు యొక్క ఉద్దేశములన్నీ నీవు ఎరిగిన దేవుడవు. దాని ప్రకారం ప్రభువా మీరు మీ పిల్లల హృదయంతో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తూ కృపనిమ్మని తండ్రి మనిషిని మరుగు చేయండి. యేసు ప్రభుని బయలుపరచండి ప్రభువా. మీరు విరిచిస్తేనే మరి 5,000 మందికి పంచగలం. మీరు ఆజ్ఞాపిస్తేనే 12 గంపలు ఎత్తగలం. సహాయపడమని ప్రార్థన చేస్తూ కృపనిమ్మని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎహెచ్కేలు చెప్పినట్లుగా అద్భుతమైన ప్రవక్త. ఆయనను దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఒక్కడైనను లేడా అన్నప్పుడు ఎహెచ్కేలు చాలా దగ్గరైన ప్రవక్తగా మనకు కనిపిస్తాడు. ఈ ఎహెచ్కేలు సమయంలో మీరు గమనిస్తే, మీరు మొదటి రోజు నాకు గుర్తుండి మీరు విన్నట్టున్నారేమో, ఫస్ట్ బైబిల్ స్టడీకి ఎంతమంది ఉన్నారు? మొదటి రోజు మొదటి బైబిల్ స్టడీకి ఉన్నారా? కొంతమంది ఉన్నారా? సరే, జరిగింది ఏంటంటే నెబుకద్నెజర్ రాజు వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని ఇటు బబులోని తీసుకెళ్ళిపోతున్నప్పుడు మొదటిసారి, రెండోసారి, మూడోసారి వచ్చాడు. 3 సార్లు దండెత్తాడు, తీసుకెళ్ళాడు, దండెత్తాడు, తీసుకెళ్ళాడు, దండెత్తాడు, తీసుకెళ్ళాడు. 3 సార్లు ఎట్లయితే నెబుకద్నెజర్ తీసుకెళ్ళాడో దేవుడు కూడా 3 సార్లు సమకూర్చాడు. 3 సార్లు. మొదటిది నెహెమ్యా, తర్వాత ఎజ్రా, తర్వాత జెరుబ్బాబెల్. ఈ 3 ద్వారా దేవుడు ఎలాగ కోల్పోయారో అలాగే సమకూర్చాడు కూడా. ఈ సమకూర్పు అద్భుత రీతిగా జరిగింది. అయితే ఆ సమయంలో, తీసుకుపోయే సమయంలో 3 ప్రవక్తలు ఉన్నారు. ఎంతమంది? ఈ బద్దలైన సందుల్లో నిలుచుటకు దేవుడు 3 ఏర్పరచుకున్నాడు. ఒకే కాలంలో, ఒకే సమయంలో 3 people, 3 different places. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎహెచ్కేలు, ఇంకో ఆయన ఎవరంటే దానియేలు, 3వ ఆయన ఎవరంటే ఇర్మియా. ఎవరు?